చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్‌కి ముందు ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అన్న చందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో మా ప్రభుత్వం వస్తే వచ్చే 5 సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము, ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా పెంచము, మీరు ఎంత కరెంటు వాడుకున్నా 24 గంటలు కరెంటు ఇస్తాము, రైతులకి 9 గంటల కరెంటు ఇస్తాము, కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచము, అవసరమైతే మీరే తయారు చేసుకుని మీరే ఉత్పత్తి చేసుకుని మీరే వినియోగించుకునేలా చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 2023 సభలో పులివెందులు ఎక్కడో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ఏంటని మనం ఒకసారి పరిశీలిస్తే, మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. అంటే ఎలక్షన్కి ముందు తెలుగుదేశం నాయకులు, కూటమి పెద్దలు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పారు అనడానికి నిదర్శనం. ఎందుకనంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 6 నెలల్లోనే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనే మొన్న దీపావళికి సుమారుగా 6,072 కోట్ల భారం అయితే ప్రజలకి ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు, 9,412 కోట్ల రూపాయలు భారం ఈ డిసెంబరు వినియోగం నుంచి, అంటే జనవరిలో బిల్లు వస్తుందన్నమాట. అంటే జనవరి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి యూనిట్కి వచ్చి ₹2.19 ఎక్స్ట్రా ఈ ప్రభుత్వం వసూలు చేయబోతుంది. అంటే ఇచ్చిన మాట తప్పారు, మీరు చెప్పింది మోసమని కూడా ఈరోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే 6,072 కోట్లు, అలాగే ఈ 9,400 కోట్లు వెరసి 15,485 కోట్లు రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అంటే పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? సుమారుగా 35 పీపీఏలు చేసుకున్నారు, అంటే 35 విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. విండ్ పవర్కి వచ్చేసరికి 3,484 మెగావాట్లు 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ పీపీఏలు ఏ రకంగా చేసుకున్నారని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ విండ్ పవర్కి వద్దాం. 3,484 వాట్ల విండ్ పవర్, అంటే 3,484 మెగావాట్లు అంటే సుమారుగా 9,000 మిలియన్ యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి ₹4.84కి చేసుకున్నారు. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి ₹4.84. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24లో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం యూనిట్ కాస్ట్ వచ్చి ₹2.49. అంటే ₹4.84కి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే ₹2.49కి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ₹2.35 ఎక్కువగా ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే 9,000 మిలియన్ యూనిట్ల విండ్ పవర్కి ఎక్స్ట్రా ₹2.35 చొప్పున సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. సంవత్సరానికి ఎంత? 2,000 కోట్లు. అంటే ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల ఒప్పందం. అంటే 25 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు అదనపు భారం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే వీళ్ళు ₹4.84 చేసుకున్నారు. ఇది విండ్ పవర్కి వచ్చేసరికి. సోలార్ పవర్ తీసుకున్నాం. సోలార్ పవర్ వచ్చి 2,400 మెగావాట్లు సోలార్ పవర్. 2,400 మెగావాట్లు అని అంటే
4,200 మిలియన్ యూనిట్లు. ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చి ₹5.90 చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ₹2.49తో పోలిస్తే ₹3.41 ఎక్స్ట్రా. అంటే ఈ 2,400 మెగావాట్లు అంటే 4,200 మిలియన్ యూనిట్స్కి యూనిట్ కాస్ట్ ₹3.41 ఎక్స్ట్రా. అంటే సంవత్సరానికి వచ్చి 1,500 కోట్ల రూపాయలు. అంటే 25 ఏళ్ల ఒప్పందానికి 25 ఏళ్ళు ఇంటూ 1,500 చూస్తే 37,500 కోట్లు. వెరసి విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ రెండు కలిపి 87,500 కోట్ల రూపాయలు 25 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆదాయం ఆవిరైపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం వల్ల. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం ₹2.49కి జగన్ గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం. అయితే ఎవరు విజనరీ ముఖ్యమంత్రి, ఎవరు ఎక్కువ ఒప్పందానికి చేసుకున్నారు పీపీఏలు, ఎవరు తక్కువ పీపీఏ చేసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ₹2.49 తక్కువ కదా. మీరు చేసుకున్నటువంటి పీపీఎల్తో పోల్చుకుంటే ఈరోజు ₹2.49 అంటే మీ మీద చాలా తక్కువ. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆదాని అని అంటున్నారు. అసలు ఆదాని తోటి ఒప్పందం చేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం సెకీ తోటి. సెకీ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. పోనీ మీరే అంటున్నారు ఏదో జరిగిపోయిందని. ఆ పీపీఎల్ రద్దు చేసేటువంటి ధైర్యం మీకుందా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.